హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేమ్ లావణ్య. మా ఇంట్లో పేర్చే బతుకమ్మ మీరు చూస్తున్నారు కదండి. బతుకమ్మ రోజు ఇలా మేము బతుకమ్మ అంటూ చేసేసుకొని మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళామండి. ఇది చాలా ఫేమస్ ప్లేస్. అది ఏంటో మీకు ఈ వీడియోలో అంటే రివీల్ అయిపోతుందండి. చాలా పవర్ఫుల్ ప్లేస్. మా అందరికీ ఇష్టమైన అమ్మవారు. అండ్ అక్కడికి వెళ్ళి మేము బతుకమ్మ అంటూ చేసుకున్నామండి. అంటే అందరితో పాటు మేము కూడా అక్కడ బతుకమ్మ అంటూ జరుపుకున్నాం. ఈ వీడియో అంటూ మీరు ఫాలో అయిపోతే మీకు అన్నీ తెలిసిపోతుంది. ఓకే అండి, మీరు ఫాలో అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి మా బతుకమ్మ అంటూ ఎంత అందంగా పేరు చేశానో చూస్తున్నారు కదా. ఎంత అందంగా, చాలా బాగా కనిపిస్తుంది కదండి. ఆడపిల్లలకి బతుకమ్మ అంటే చాలా ఇష్టము. మేము చిన్నగా ఉన్నప్పుడైతే బతుకమ్మ కోసం ఎదురు చూసేవారం. ఎంతో ఆనందంగా, సంతోషంగా మేము జరుపుకునేవారం. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అంటూ నిమజ్జనం అంటూ చేసేవారం. చూస్తున్నారు కదండి. బతుకమ్మతో పాటు మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, చూసేయండి. చెప్పాను కదండి, అది స్పెషల్ డే అనేసి. ఎందుకంటే మేము బషీర్బాగ్లో ఉండే అమ్మవారి టెంపుల్ అంటూ దుర్గాదేవి అక్కడ బియ్యం అంటూ పోసేసి అక్కడ దర్శనం అంటూ చేసేసుకున్న తర్వాత మేము ఇక్కడ బల్కంపేటకి అంటూ వచ్చామండి. అక్కడ శేషకుమారి మేడం ఎంతో బాగా ఆడవారి కోసం మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటూ అరేంజ్ చేశారండి. ఇంకా మాకు తెలిసిన వారు కూడా ఉన్నారు. అండ్ అందరం కలిసి మేము ఇలా బతుకమ్మ అంటూ సెలబ్రేట్ చేసుకున్నామండి. అంత లేడీస్ అందరూ గెట్ టుగెదర్ లాగా వచ్చేసి వాళ్ళు చేసుకున్న బతుకమ్మ అంటూ తెచ్చేసుకొని ఇక్కడ అంటూ ఎల్లమ్మ టెంపుల్ ప్రెమిసెస్లో మంచిగా బతుకమ్మ అంటూ సెలబ్రేట్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇలా అందరం కలిసి బతుకమ్మ అంటూ ఆడామండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మంచి మంచి పూజలు అంటూ జరిగాయండి. మేము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మరి అంటూ ఇంటికి అంటూ వచ్చేసామని. చూస్తున్నారు కదా, మా పిల్లలు మేము అందరం కలిసి అక్కడ దర్శనం అంటూ చేసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. పిల్లలు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ. ఓకే అండి, చూస్తున్నాను. ఇంకా ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మంచి మంచి వీడియోస్ అంటూ నేను అప్లోడ్ చేస్తానండి. బతుకమ్మ సాంగ్స్ అంటూ సెట్ చేశానండి, కానీ బతుకమ్మ సాంగ్స్ పెట్టినందుకు కాపీరైట్స్ పడింది. కాబట్టి ఈ బతుకమ్మ సాంగ్స్ అంటూ పెట్టి ఆడితే చాలా బాగా అనిపించింది. ఇక తర్వాత ఇక కాపీరైట్స్ పడింది అనేసి సాంగ్ అంటూ తీసేసానండి. అందుకోసం ఇలా వాయిస్ ఇచ్చి చిన్నగా మనకుండే మ్యూజిక్ అంటూ ప్లే చేస్తున్నానండి. ఇలా అందరం గెట్ టుగెదర్ అయ్యి ఇలా మంచి బతుకమ్మ ఆడితే చాలా బాగా అనిపించిందండి. మన పిల్లలకి అన్ని ట్రెడిషనల్ నేర్పియాలండి. మన ఫ్యామిలీస్లో ఉండే ప్రతి ఒక్క ఫెస్టివల్ గురించి వాళ్ళు చెప్పాలి. ఇంకా వాళ్ళు కూడా క్యారీ చేయాలి. చూస్తున్నాం కదండి, అందరం లేడీస్ అందరం హ్యాపీగా అలా బతుకమ్మ అంటూ సెలబ్రేట్ చేసుకున్నామండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ రోజు డే అంటూ చాలా బాగా బ్యూటిఫుల్గా ఉండిండే అండి. అలా బషీర్బాగ్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇలా మళ్ళీ బతుకమ్మ ఆడి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర చాలా బాగా అనిపించిందండి. చూస్తున్నారు కదా, అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇలా బతుకమ్మ ఆడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా. మీకు కూడా బతుకమ్మ అంటే ఇష్టమైతే నా కామెంట్ రూపంలో తప్పగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది బషీర్బాగ్ టెంపుల్. అక్కడికి వెళ్ళేసి ఇలా ఎల్లమ్మ టెంపుల్ పెట్టేసి బియ్యం అంటూ పోసేసి వచ్చి అండ్ కుంకుమ కూడా చేశాను. దాని తర్వాత మేము బల్కాలు పెట్టేద్దాము. అక్కడ అంటూ మేము మంచి దర్శనం అంటూ చేసేసి నగలది ఏదో దర్శనం చేసేసి అక్కడ మొత్తం కలిసి కొంచెం టీ తాగేసి పార్సల్ అంటూ తీసుకెళ్ళిపోతున్నాము. మా పిల్లలకి రానక్కడికి చాలా థ్యాంక్స్. మా ఆంటీకి ఇంకా థ్యాంక్స్, విజయ్కి ఇంకా థ్యాంక్స్. థ్యాంక్ యూ. 5 మెంబర్స్కి చాలా థ్యాంక్స్.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇలా నవరాత్రి స్పెషల్ డేస్ అంటూ ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అంటూ చాలా అవసరం. చూస్తున్నారు కదండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటూ తప్పక అప్లోడ్ చేస్తానండి. మీరు తప్పక వాచ్ చేయండి. ఇది టుమక్ టుమక్ సాంగ్ అండి. మళ్ళీ కాపీరైట్స్ పడితేనే సాంగ్ అంటూ పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్, నమస్తే.